ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనకు 100వ సంవత్సరం సెంటనరీ సెలబ్రేట్ చేస్తూ ఉండేది. ఒక 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేశారు మోడీ గారు. తర్వాత ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ బీజేపీ పరిపాలిస్తుంది కాబట్టి దేశాన్ని, వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ గురించి చాలా గొప్ప విషయాలు దేశం కోసం ఏవేవో చేసినట్టుగా చాలామంది చెప్తున్నారు. ఈవెన్ హైదరాబాద్ నిజాం మీద కూడా పోరాడినట్టు చెప్తున్నారు. ఇవంతా చాలా వరకు అవి కల్పనలే, అది వాస్తవాలు కాదు. 1925 సెప్టెంబర్ 27వ తారీఖున నాగ్పూర్ కేంద్రంగా డాక్టర్ హెడ్గేవార్ ఈ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్న హిందువులలో బ్రాహ్మణులు అందరికంటే అత్యంత అధికులు. తర్వాత ఈ శూద్రులు అండ్ ఈవెన్ దళితులు, వీళ్ళంతా ఎప్పటికీ మనకు మా సమానంగా మేము స్వీకరించము. వాళ్ళ ప్రధాన డిమాండ్ అది. సో దళితులు, ముస్లింలు, తర్వాత బీసీలు, వీళ్ళను ఎప్పుడు కూడా వాళ్ళు హిందూ మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మేము సమానమైన వ్యక్తులుగా మేము పరిగణించము. అది వాళ్ళ ఫండమెంటల్ వాళ్ళ ఆశయం. తర్వాత దేశాన్ని హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా మార్చాలనేది రెండవది. సో దేశానికి స్వాతంత్రం రాకుండా హిందూ దేశంగా మార్చటం, హిందూ రాష్ట్రంగా మార్చటం సాధ్యం కాదు. కానీ దేశ స్వాతంత్రం కోసం 1925 నుంచి 1947 వరకు 22 సంవత్సరాల్లో ఏనాడు వాళ్ళు ఏ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఈరోజు ఏదో మేమే స్వాతంత్రం తెచ్చామని అన్న కూడా, ఎందుకంటే 11 ఏళ్ళ నుంచి మోడీ గారు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ మాట చెప్పినా కూడా వాళ్ళు చెప్పవచ్చు. బట్ వాస్తవికంగా మీరు చరిత్రను ఇప్పుడు వాళ్ళు చాలా మారుస్తూ ఉన్నారు. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మారుస్తున్నారు, హిస్టరీ మారుస్తున్నారు. అట్లా అందువల్ల ఏంటంటే వాళ్ళు అలా రాసుకోవచ్చు కూడా. బట్ వాస్తవంగా ఈ 22 సంవత్సరాలు ఏ సందర్భంలో, ఏ ఉద్యమంలో మనకు